కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి ఒక లేఖనాన్ని మనము చదువుకుందాము. 121 కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. పొగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, పొగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు. ఇప్పుడు ఏ కాలం చెప్పండి? ఎండాకాలం, భయంకరమైన ఎండ ఉంది. కానీ దేవుని మార్గంలో నువ్వు ఉన్నట్టయితే, దేవుని రెక్కల కింద నువ్వు ఉన్నట్టయితే, దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించినట్టయితే, దేవునికి ప్రేమైన వాడుగా నువ్వు ఉన్నట్టయితే, దేవునికి నువ్వు ఇష్టడుగా ఉన్నట్టయితే, ఆయన అంటున్నాడు, పొగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు అంటున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఎండకి నడవలేక వాళ్ళందరూ వచ్చి మోషేకి మొరపెట్టుకున్నప్పుడు, మోషేయ్ మేము ఎండకి నడవలేమయ్యా మేము అని చెప్పగా, ఎమ్మడే మోషేయ్ దేవునికి చిన్న ప్రార్థించగానే వెంటనే దేవుడు మేఘాన్ని పంపించాడు వాళ్ళ తల మీదకి. మేఘాన్ని దేవుడు పంపించి చల్లగా మేఘం కింద వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారండి. మనం కూడా దేవునికి ప్రార్థించినట్టయితే, ఎండకు పోయే సమయంలో, ప్రభా నేను ఎండకి ప్రయాణం వెళ్తున్నాను, ఎండ దెబ్బ వడగాలి దెబ్బ తగలకోకుండా కాపాడుము అని మనము దేవుని ప్రార్థించి మన ప్రయాణం అంతటిని దేవునికి అప్పగించి మనం వెళ్ళినట్టయితే దేవుడు ఎండ దెబ్బ తగలకోకుండా మనల్ని కాపాడుతాడండి. ఇజ్రాయేలు ప్రజలు కాపాడువాడు, మనల్ని కూడా కాపాడుతాడు. నీవు కూడా ఎండకి ప్రయాణం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళవా, దేవుడిని కాపాడుతాడు. అక్కడ మరొక మాట ఏముందంటే, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలదు. రాత్రి చీకట్లో ఆ ఇజ్రాయేలు ప్రజలు నడిచేటప్పుడు, అయ్యా మేము చీకట్లో నడచలేము అని మొరపెట్టగా అగ్ని సమ్మాలే వాళ్ళకి ఉంచాడు, పట్ట పగులుగా ఉంచాడు. చక్కగా నడుచుకుంటూ వెళ్ళారు వాళ్ళు. అంతేకాకుండా రాత్రి ఏ తెగులు రాకుండా యెహోవా నిన్ను కాపాడుతాడు కూడా. దేవునికి ఇష్టంగా ఉండు, దేవుని చిత్త ప్రకారంగా ఉండు, దేవుని ఘనపరుచు. నీ జీవితము, నీ ప్రయాణం అంతా కూడా దేవునికి అప్పగించు. ఆయన నిన్ను ఖచ్చితంగా కాపాడుతాడు. ఒక 2 మాటలు విన్నాం. ఒకటి, పొగలు ఎండ దెబ్బైన నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలదు. ఈ 2 మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.